వారు అదే అడుగుతున్నారు లీడర్స్ అందరూ. మీరేంటి అమెరికాను వదిలేశారు, ప్రపంచాన్ని వదిలేశారు, యుద్ధాలు ఆపడం మానేశారు, రష్యా యుక్రెయిన్ వెళ్ళట్లేదు, ఇప్పుడు పాకిస్తాన్ అయినా వెళ్తారా? ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం అయినా, ఎక్కడ ఎర్త్క్వేక్ అయినా నేనే ఉండేవాడిని. అలాంటిది మన దేశంలో ఎందుకు ఉంటున్నాను? మన దేశాన్ని బాగు చేయాలంటే మన రాష్ట్రాలని బాగు చేసుకోవాలి. మన రాష్ట్రాలు బాగు చేస్తే దేశం బాగుపడుతుంది, మన దేశం ద్వారా ప్రపంచం బాగుపడుతుంది, మనం బాగుపడుతుంది. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఇండియా ఈజ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ ఆల్ ఇట్స్ పొటెన్షియాలిటీ, బట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద రాంగ్ పీపుల్, డిస్ట్రాయింగ్ ఇట్స్ ఎకానమీ, ఇట్స్ డెమోక్రసీ, ఇట్స్ సెక్యులరిజం అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్. ఇది జరుగుతుంది, యుద్ధమే. ఏదో ఒక విధంగా వాళ్ళు యుద్ధం చేయాలి. అందుకనే ఆ యుద్ధాన్ని ఆపడానికే నేను పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్నాను, ఇండియన్ లీడర్స్తో చర్చలు ఎందుకంటే రెండు దేశాల నాయకులు ఆ కాలం నుండి, బెనర్జీ భుట్టో సమయం నుండి, భుట్టో ఫాదర్ నాకు అందరూ పరిచయం. నేను పాకిస్తాన్ వెళ్ళడం మీరు చూశారు, అక్కడ ప్రెసిడెంట్లు నన్ను ఎంత గౌరవిస్తారో చూశారు. ఈ యుద్ధాలు అన్నది మనం ఆపాలి. ఆ ఆపే శక్తి దేవుని కృపలో నా ఒక్కడికి మాత్రం ఉంది. మా చర్చలు సఫలం అవ్వాలని మీరు ప్రేయర్ చేయండి. అదే ఈ టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరారు, ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడున్నారు, దీనికి మద్దతు ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ సిఐఏ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే సరిపోదు. మోదీ గవర్నమెంట్, మన భారతదేశ గవర్నమెంట్కి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. మోదీ గారిని, అమిత్ షా గారిని, పెద్దల్ని నేను వీలైతే ఈ ఫ్రైడే సాటర్డేనే కలిసి దీని మీద చర్చలు జరిపించి లీడర్స్ని కలిసి, రూపాల గారితో మాట్లాడడం జరిగింది. లీడర్స్ని కలిసి ఏ విధంగా మన సైడ్ నుంచి టెన్షన్లు తగ్గాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఛాలెంజ్ చేస్తుంది, మా దగ్గర ఆటం బాంబు ముందు మర్చిపోకండి, హైదరాబాద్ మీద పడేస్తాం, ఢిల్లీ మీద పడేస్తాం, బాంబే మీద పడేస్తాం. ఏమవుతాయి మన సిటీలు? ఒక్కొక్క సిటీలో 2 కోట్ల జనాభా సర్వనాశనం, బూడిదైపోతారు. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిన్నట్టు పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. గమనించారా దాని పవర్? అరే మేము ఎలాగా పోయాం కదా, వాళ్ళ ఎకానమీ ఎలాగా పోయింది, వాళ్ళ టెర్రరిజాన్ని ఆపలేకపోతున్నారు. ఇంకా ఏంటి, అరే మీరు మమ్మల్ని అటాక్ చేస్తే మేము మీకు మీద ఆటం బాంబులే వేస్తామని. గుర్తుందా మీకు జపాన్ హిరోషిమా బాంబు ఎన్ని లక్షల మందిని చంపేసిందో? ఇప్పుడున్న బాంబులు, ఒక్క బాంబు పడితే హైదరాబాదులో కానీ, ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, కలకత్తాలో కానీ, చెన్నై, బెంగళూరులో కానీ వాళ్ళు టార్గెట్ చేసిన 6 సిటీల్లో ఏ సిటీలో పడినా ఒక్కడ మిగలడు, బూడిదైపోతారు. శాంతి కొరకే నా ప్రయత్నం అంతా, శాంతి కొరకే నేను వెళ్ళాను, శాంతి చర్చలే నేను జరిపించాను. ఎవరు ఈ యుద్ధాన్ని ఆపగలరో దేవుని కృపల పైన, దేవుడి కృప, ప్రపంచంలో ఉన్న నాయకులతో నేను మాట్లాడుతున్నాను. అఫీషియల్గా వారు కూడా మీలాంటి నాయకులు వస్తేనే మంచిది, రాజకీయాల్లోకి మీరు రావడం మంచిది. ఇండియా బాగుపడాలి అంటే, ఇండియా చైనా మధ్య, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధమే లేకుండా ఉండాలంటే కేవలం కేఏ పాల్ ఒక ప్రూవెన్ శాంతి దూతే రావాలని జనాలు కోరుకుంటున్నారు, నాయకులు కోరుకుంటున్నారు, ప్రపంచ ప్రెసిడెంట్లు కోరుకుంటున్నారు, సెనేటర్లు, కాంగ్రెస్ మెన్లు కోరుకుంటున్నారు. మన ప్రజలు, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కోరుకుంటే చాలు, ఈచ్ వన్ రీచ్ 100 అని. సింహాచలం టెంపుల్ లో కూడా మన గోడ కూలిపోయింది కదా సార్, చాలా విచారం. మీరు చూసారో లేదో నా వీడియో, నేను అమెరికాలో నుంచి ఆ వీడియో చేసి పంపించా. తిరుపతి, సింహాచలం లాంటి టెంపుల్లో 1000 కోట్ల ఇన్కమ్. మీరు చూడండి సంవత్సరానికి ఎంత ఇన్కమ్, ఆస్తుల విలువ లక్షల కోట్లు. అలాంటిది 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి గోడల్ని మరమ్మత్తు చేయలేని ఈ రాజకీయ నాయకులు, వాళ్ళ దగ్గరేమో లక్షల కోట్లు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? వచ్చే ఎలక్షన్ల కొరకు దాచుకోవడం తప్ప కాంట్రాక్ట్లు ఇవ్వడం, వాళ్ళ దగ్గర 7% తీసుకోవడం. ఇప్పుడు మీ మెయిన్ టార్గెట్ ఏంటి అసలు? ఇప్పుడు ఎందుకంటే దేశ రాజకీయాలు మాట్లాడుతున్నారు, ఇటు రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతున్నారు, 2 తెలుగు రాష్ట్రాలు. ఇందాకనేమో పాలన ప్రధాని కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. చూసావా? మీరు చూడండి, దేశాన్ని బాగు చేయాలంటే 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడాలా, పాలన మారాలి. నేను క్లియర్గా మాట్లాడుతుంది ఒకటే, పాలన రావాలి, పాలన మారాలి. నేను తప్ప ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు. మరో 10 సంవత్సరాల తర్వాత మీరు చూసుకోండి. అంటే ఇప్పుడు ఫోకస్ అంతా దేశ రాజకీయాల మీద పెడతారా రాబోయే రోజుల్లో? దేశ రాజకీయం, రాష్ట్ర రాజకీయాలు ఇంటర్నల్ లింక్డ్.
నేను ఎప్పటి నుంచో దేశ రాజకీయాల్లో ఉన్నాను. రెగ్యులర్గా ఢిల్లీలో నెలకు వన్ వీక్ ఉంటున్నాను. మీరు ప్రెస్ మీట్ల ద్వారా చూస్తున్నారు, మీటింగ్ల ద్వారా చూస్తున్నారు. ఫైనల్ గా చెప్పండి, అన్ని పార్టీ నాయకులు కలుస్తున్నాను. అమరావతి సభకు దేశాన్ని కాపాడమే మన బాధ్యత. ఎలా కాపాడుతాం అన్నది ఒక ప్లాన్ ఉంది. మన దేశాన్ని మనం కాపాడాలి అంటే, ఇండియాని నెంబర్ 1 ప్రపంచంలో చేయాలంటే మన తెలుగు రాష్ట్రాలు. నిన్న అంతవరకు ఎందుకు వాషింగ్టన్ DC ఫ్లైట్ ఎక్కుతుంటే 38 మంది తెలుగు పాసెంజర్స్, IT ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. సార్ మీరు అద్భుతంగా మాట్లాడుతున్నారు, మా ఊరు రండి అని వర్జీనియా నుంచి, మేరీల్యాండ్ నుంచి వాళ్ళు పిలుస్తున్నారు. ఇండియన్స్, మన తెలుగు వారు విదేశాల్లో ఉన్నారు అందరూ. ఈ నెంబర్ తీసుకోండి, 346-812-6546. మన మీడియా ద్వారా మీ అందరినీ నేను రీచ్ అవుతాను. మరలా నేను 10 days 2 weeksలోనే మరలా మీ దగ్గరికి వస్తున్నాను. ఫైనల్ గా చెప్పండి, చర్చలు మీకు జరుపుదాం. అమరావతి సభకు మీకు ఆహ్వానం అందిందా? అసలు అమరావతి మీద గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? నేను మాట్లాడుతుందే అమరావతి ఎలా సర్వనాశనం అయిపోయిందని. అమరావతి పేరుతో, ఆంధ్రప్రదేశ్ పేరుతో, స్టీల్ ప్లాంట్ పేరుతో ఇప్పటికే వీళ్ళు 1000 కోట్లు దోచుకున్నది సత్యం. నేను అన్నది అప్పు చేసి క్యాపిటల్ వద్దు మనకి. అప్పు ఇప్పుడు పరిస్థితుల్లో మరి 12 లక్షల కోట్లు ఉన్నప్పుడు ఒక రాజధాని కూడా అవసరం కాబట్టి ఎట్లా తీసుకొచ్చి కట్టాలి మరి? అది నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే. ఎలా రాజధాని కట్టాలంటే గుజరాత్ ఎలా కడుతున్నారు అలాగే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.